ఈ 30 సెకండ్స్లో మీకు ఒక అద్భుతమైన ముచ్చట చెప్తా. ఈ విషయం తెలుసుకోవడానికి కొంతమంది జీవితాలు అయిపోతుంటాయి. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన మనం చేసేదంతా వర్క్ అన్నమాట. ఈ లైన్కి కింద మన రిజల్ట్స్, ఈ మధ్యలో వచ్చింది టైం పీరియడ్ అనమాట. జస్ట్ ఇమాజిన్ ఇది ఒక 5 years అనుకుందాం, ఇది ఒక 5 years, ఇది ఒక 5 years, టోటల్ 15 years ఆఫ్ టైం. దీంట్లో ఫస్ట్ 5 years లోపల మనం ఇదంతా వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వర్క్ చేసే పీరియడ్లో మనకి ఇవి రిజల్ట్స్, అసలు రిజల్ట్స్ కనిపించవు. 80% వర్క్కి 20% రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎప్పుడైతే ఈ సెకండ్ టైం పీరియడ్లోకి వస్తామో మనం పెట్టే 50% ఎఫర్ట్స్కి 50% రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. ఈ టైంలోనే మనల్ని కొంతమంది రికగ్నైజ్ చేస్తుంటారు, ఆహా ఇలా చేస్తున్నావా ఇదే అని. అండ్ ఎప్పుడైతే మనం థర్డ్ టైం ఫ్రేమ్లోకి వెళ్తామో మనం చేసే 20% ఎఫర్ట్స్కి 80% రిజల్ట్ వస్తుంటాయి. ఇదే అసలైన పాయింట్. అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంటాయి, అందరూ గుర్తుపడుతుంటారు, మనకి రికగ్నిషన్ వస్తుంటది, దాంతోపాటు మన డెవలప్మెంట్ కూడా ఇక్కడే కనిపిస్తుంటది. కానీ జాక్మా చెప్పినట్టు చాలా మంది పీపుల్ ఇక్కడ నుండి ఈ టైం ఫ్రేమ్ లోపలే చిక్కుకుపోతారు. ఫస్ట్ ఈ 5 years కష్టపడి ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నా నాకు రిజల్ట్స్ రావట్లేదు అని ఇక్కడ గివ్ అప్ ఇచ్చేస్తుంటారు 90% పీపుల్ అంతా కూడా. కానీ ఎవరైతే నెక్స్ట్ 5 years అండ్ ఆ నెక్స్ట్ కూడా కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ పోతూ ఉంటారో వాళ్ళకి ఒక పీరియడ్ లో వాళ్ళు చేసే తక్కువ పనికి కూడా ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకోసమే మీరు చూడండి, స్టార్టింగ్ పీరియడ్ లో కంటే వాళ్ళ ఎండింగ్ పీరియడ్ లో వాళ్ళ గ్రోత్ అనేది చాలా హై రేంజ్ లో ఉంటుంటది. నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని సీరియస్ గా ఉంటే ముందు ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. మీలాంటి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకునే ఒక్క ఫ్రెండ్ కి షేర్ చేయండి. తర్వాత 21 అని కామెంట్ చేయండి. 21 days ఫ్రీ బిజినెస్ స్టార్ట్అప్ ఛాలెంజ్ కి ఇన్విటేషన్ మీకు డైరెక్ట్ గా పంపిస్తా.